డైలీ టేస్ట్ ది డైలీ. ఇక ఇరిగేషన్ పై పాలమూరు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలకు అవగాహన లేదన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వాళ్లు ఏనాడు కేసీఆర్తో చర్చించలేదని మండిపడ్డారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తన ఎమ్మెల్యే టికెట్ కోసం గతంలో కేసీఆర్ కూతురు కవితకు పాలమూరు జిల్లాలో భూములు ఇప్పించారని, కానీ కవిత మాత్రం పార్టీ నుంచి బయటకు వచ్చి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆమె కోసం లై డిటెక్టర్ కాకుండా నిజమైన ఏడుపు ఏడ్చే డిటెక్టర్ను కనిపెట్టాలని విమర్శించారు అనిరుద్ రెడ్డి. పూర్తిగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టరు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీలు నిన్న అందరూ జూరాలకు పోయినారు. ఓడిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి చేపలు తినలేదంట. జూరాల దగ్గర పోయి చేపల టేస్ట్ ఎట్లుందో అని చెప్పి తినేదానికి అక్కడ పోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏనాడైనా కానీ రిజర్వాయర్ దగ్గరకు వచ్చి పని ఎంత జరుగుతుంది, ఎంత పూర్తి కావాలని ఎప్పుడైనా వచ్చినారా వాళ్ళు? ఎప్పుడైనా కానీ భూములు ఎక్కడున్నాయని తిరిగినారు తప్ప రిజర్వాయర్ కంప్లీట్ అయిందా లేదా, రిజర్వాయర్కి ఎంత నిధులు. అసలు కాళేశ్వరం కన్నా ముందు కొబ్బరికాయ కొట్టిన పాలమూరు రంగారెడ్డి డ్రిఫ్ట్ ఇరిగేషన్ వెనుకబడిపోతే వాళ్ళ హయాంలో ఒక్కరన్నా వీళ్ళందరూ పోయి కేసీఆర్ దగ్గర కూర్చొని మాట్లాడినారా? 2 టీఎంసీలు ఉన్న కాళేశ్వరం ఒక టీఎంసీ పెంచితే అసలు అవసరం కూడా లేదు. ఈ రోజుకి 2 టీఎంసీ కన్నా ఎక్కువ వాటర్ యూజే కాలేదు. 1 టీఎంసీ ఎందుకు వేస్ట్గా పెంచిండ్రు, అక్కడ అవసరం లేదు అంటే టెక్నికల్గా ఈ మాజీలకు అసలు ఇరిగేషన్ మీద తెలియదు. ఒక క్యూసెక్ అంటే తెలియదు, ఒక టీఎంసీ అంటే తెలియదు. అసలు మాజీకి ఉదండపూర్లో ఎన్ని టీఎంసీలు ఉన్నదో తెలియదు. 16 టీఎంసీలు. అది అక్కడ కవిత మాట్లాడింది, ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. ఇవాళ మనం కూడా చూడాలి. ఇప్పుడు లై డిటెక్టర్ ఉంటుంది అంటే అబద్ధం చెప్తున్నా లేదా అని ఒక డిటెక్టర్ ఉంటుంది. తాగేది ఆల్కహాల్ డిటెక్టర్ ఉంటుంది. మనం తాగినామా లేదా అని చెప్పి ఊదితే తెలిసేది ఉంటుంది. ఇప్పుడు కొత్తది కనిపెట్టుకోవాలి మనం. అది ఏంటంటే ఏడ్చితే నిజంగా ఏడ్చినామా, లేకుంటే మహానటిలో ఏడ్చినట్టామా, హీరోయిన్ ఏడ్చినట్టు యాక్టింగ్లో ఏడ్చినామా అనేది కూడా ఒక డిటెక్టర్ మనం కొనుక్కోవాలి. ఎందుకంటే ఎలక్షన్లో కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వాళ్ళ సాంప్రదాయం, మాది కవిత కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఆమెది కూడా లై డిటెక్ట్ పెట్టాలి. ఆమె నిజంగా ఏడ్చిందా లేకుంటే యాక్టింగ్గా ఏడ్చిందా అనేది. ఆమె చెప్పిన క్వశ్చన్స్ కానీ ఆమె అడిగిన క్వశ్చన్స్కి బీఆర్ఎస్కి ఈ మాజీలు చెప్పాలని కోరుతున్నాను. ఏది మహబూబ్నగర్ పాలమూరు జిల్లా మాజీలు దానికి సమాధానం చెప్పాలి. అదే మా మాజీ ఎమ్మెల్యేని కూడా అడుగుతున్నాను. అందరు అంటున్నారు నువ్వు అప్పుడు టికెట్ కోసము కవితకి ఇక్కడ జాలీ హిల్స్ కార భూమి ఇప్పించినావు అని చెప్పి. అది నాకు తెలియదు, నిజమో కాదో తెలియదు. నేను అంత రికార్డు చెక్ చేసేటోని కాదు. నువ్వు దేవుని గుడిలోకి పోయి దేవుని దగ్గర కాళ్ళపైన చేతులు పెట్టి నువ్వు కవితకి భూమి ఇక్కడ ఇప్పించినావా లేదా టికెట్ కోసం అని చెప్పి చెప్పాలి. కవిత కూడా అదే చెప్పాలి, ఇక్కడ భూములు ఎట్లొచ్చినాయి మహబూబ్నగర్ జిల్లా అని చెప్పి చెప్పాలి. ఉదండపూర్ రిజర్వాయర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు నుండే మాజీ ఎమ్మెల్యేలు